నెల 10న ఓయూలో నిర్వహించనున్న బీఫ్ ఫెస్టివల్ కు మద్దతుగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ప్రజాస్వామ్యంలో ఏదైనా తినే హక్కు ఉందన్నారు సమావేశానికి హాజరైన నేతలు. బీఫ్ ఫెస్టివల్ అడ్డుకోవడానికి కొన్ని హిందూ మతోన్మాద శక్తులు ప్రయత్నిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. పోలీసులు కూడా బీఫ్ ఫెస్టివల్ జరపొద్దంటూ ఆంక్షలు విధించడంపై మండిపడ్డారు నేతలు. విద్యార్థులంతా కూడా మేధావులంతా కలిసి ఈ దేశం లోపల ఒక ప్రజాస్వామ్యమైన వాతావరణం ఉండాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి ప్రయత్నం. ఒకటే వాళ్ళు అడిగేది ఏముంది, మాకు ఇష్టమైన దాన్ని మేము తింటాము అని అడుగుతున్నారు. దీంట్లో అసలు తప్పు పట్టాల్సింది ఏముందో అర్థం కావటం లేదు. ఒక దేశంలో బీఫ్ తినే వాళ్ళు ఉన్నారు, చికెన్ తినే వాళ్ళు ఉన్నారు. కొన్ని జాతులు అయితే ఎలుకలు తింటాయి, లేదా కొంతమంది పందులు తింటారు. వాళ్ళు ఇష్టం ఫుడ్. ఒకళ్ళు పూర్తిగా శాకాహారం తింటారు. కాదు మీరెవరు శాకాహారం తినడానికి వీల్లేదు, అందరూ మాంసాహారం తినాలని అంటే ఎంత తప్పు. మీరు ఫలాని తినొచ్చు, ఫలాని తినకూడదని చెప్పడం కూడా అంతే తప్పు. ఈ దేశానికి దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో డిసెంబర్ 10న ఒక బీఫ్ ఫెస్టివల్ ఉస్మానియాలో నిర్వహించాము. ఈ బీఫ్ ఫెస్టివల్ నిర్వహించేటువంటి క్రమంలో ఈ హైదరాబాద్ నగర ఎమ్మెల్యే అయినటువంటి రాజాసింగ్ మాత్రం ఈ దేశంలోని హిందువులారా కత్తులతో, తల్వార్లతో, గొడ్డలతో తరలిరండి, ఈ బీఫ్ ఫెస్టివల్ అడ్డుకోవాలి, లేకపోతే హిందువులంతా కూడా చేతగణంలో అవుతాం, కాబట్టి దీనికి ప్రాణాలు తీయడానికైనా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడండి అని చెప్పి విద్వేషకరత పూరితమైనటువంటి వాతావరణంలో ఇలా కేసీఆర్ గారు అతన్ని వెంటనే అరెస్ట్ చేయించక, తన సభ్యత్వాన్ని రద్దు చేయించక, మరో పక్కన ప్రభుత్వము ఇలా డీసీపీతో ఇలా రిజిస్టర్తో అనుమతులు లేవని చెప్పి చెప్పడం చాలా దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి దీన్ని తీవ్రంగా మేము